ప్రభాకర్ చౌదరి గారు దాదాపుగా ఒక 2 దశాబ్దాలకు పైగా తెలుగుదేశం పార్టీతో అసోసియేట్ అయినటువంటి లీడర్ మీరు. ఇప్పుడున్న పరిస్థితుల్లో పార్టీ భవిష్యత్తు మీకు ఏ రకంగా కనిపిస్తోంది? ఈ టికెట్ల పంపిణీ, ఈ పొత్తులు వ్యవహారం చూసిన తర్వాత ఎక్కడైనా ఇలాంటి పరిస్థితి వస్తే కార్యకర్తల యాక్సెప్టెన్స్ కూడా కావాలి. ఎందుకంటే మనము కొన్ని సర్వేలు రిపోర్ట్లు తీసుకునేటప్పుడు ఏ పార్టీ అయినా కూడా కష్టించి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కార్యకర్తల యొక్క అభిప్రాయాలు తీసుకోవాలి. ఎవరో యాస్పిరెంట్స్ 2-3 ప్రతి నియోజకవర్గంలో కూడా ఉంటారు. వాళ్ళకి ఇష్టం వచ్చిన రీతిలో చెప్పేటువంటి విషయాలను పరిగణలోకి తీసుకుంటే 5 సంవత్సరాలు బూత్ లెవెల్ నుంచి నియోజకవర్గ లెవెల్ వరకు పనిచేసినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క మనస్సులకు గాయమయ్యేటువంటి పరిస్థితి కల్పించడం అనేటువంటి దారుణం. దీనివల్ల పార్టీకే నష్టం తప్ప ఒకవేళ వ్యక్తిగతంగా ప్రభాకర్ చౌదరి ఎమ్మెల్యే కాలేకపోవచ్చు, కానీ పార్టీకి ఎంత నష్టం జరుగుతుందో భవిష్యత్తులో పార్టీకే తెలుస్తుంది. కానీ ప్రభాకర్ చౌదరి గారు మరొక ముఖ్యమైనటువంటి విషయం, ఇప్పుడు జరిగినటువంటి ఈ పొత్తులన్నీ కూడా కేవలం జగన్మోహన్ రెడ్డిని ఓడించడం కోసం మాత్రమే పెట్టుకున్న పొత్తులుగా అటు బీజేపీ చెబుతోంది, ఇటు జనసేన కూడా చెబుతోంది, మీ పార్టీ నాయకత్వం కూడా చెబుతోంది. ఈ రకమైనటువంటి పొత్తుల వల్ల ఈ కూటమి లక్ష్యం నెరవేరదు అని మీకేమైనా అనుమానం ఉందా? కూటమి లక్ష్యం నెరవేరుతుందా లేదా అనేది ప్రజలు నిర్ణయించాలా మురళీకృష్ణ గారు. ఎందుకంటే ఒక ప్రభాకర్ చౌదరి గారు నిర్ణయించాల్సింది. ఎందుకంటే ఒక లక్ష్యంతో జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించడానికి ఈ యొక్క కూటమి ఏర్పడింది అనే దాంట్లో అన్ని 3 రాజకీయ పార్టీలకు సంబంధించిన వ్యక్తులు కూడా చెప్పుతుంటాం, పదే ప్రకటిస్తున్నాం, మీరు వింటూనే ఉన్నారు. కానీ దీన్ని నెరవేరుతుందా లేదా అనేటువంటిది మే 13వ తారీఖుకి ప్రజలు వేసే ఓటు దీన్ని బట్టి ఆ రోజు బయటకు వస్తుంది.